హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న కొంతమందికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి గారి మీద పనిగట్టుకొని విమర్శలు చేసే వాళ్ళకు సబ్జెక్ట్ లేకుండా చేశారు. మీ అందరికీ తెలుసు, నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు బ్రహ్మానందం అనే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు అలాగే వాళ్ళ అబ్బాయి రాజా గౌతమ్ కలిసి నటించిన ఈ సినిమాకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో చిరంజీవి గారు చేసిన కామెంట్ ప్రస్తుత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా మీడియాలో ఒక పెను సంచలనం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు. జన్మాంతం రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలకు దగ్గరగా ఉంటాను, కళామ తల్లికి సేవ చేసుకుంటూ పోతాను, పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహంగా ఉంటున్నాడు, వాళ్ళు ఈయనను కలుపుకొని పోతున్నారు అంటే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు రీఎంట్రీ ఇస్తారేమో అని మీకు అనుమానాలు ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మై డియర్ మీడియా మిత్రులు, మీ అందరికి చెప్పేది ఒకటే, నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను, ఇంకో రకంగా నేను సేవ చేసుకుంటూ పోతాను. అలాగే నా ఆశలు ఆశయాలు ప్రజాసేవకు సంబంధించి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని నిన్న చిరంజీవి గారు చెప్పడం ద్వారా నిన్న రాత్రి నుంచే పెను దుమారం మొదలైంది. ముఖ్యంగా తెలుగు మీడియాలో మాత్రం ఇవాళ మార్నింగ్ నుంచి మొదలు పెడితే చిరంజీవి గారు చేసిన ఈ ప్రకటన గురించి పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సిన ఏముంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అయితే నిన్నగాక మొన్న లైలా మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు జై జనసేన అన్నారు. అనగానే ఆ వెంటనే ఇక నిన్నంతా మీ అందరికీ తెలిసిందే, చిరంజీవి గారు జనసేనలో చేరబోతున్నారు. మోడీ గారి స్కెచ్, అమిత్ షా గారి స్కెచ్ చిరంజీవి గారిని జనసేనలో చేర్పించి అక్కడి నుంచి ఇంకొంతమంది అయితే ఇంకా చిరంజీవి గారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటూ కథనాలు అల్లి నిన్నంతా అదే చూసి విరక్తి పుట్టిందనుకో నాకైతే. అలా చిరంజీవి గారి గురించి లేనిపోని కథనాలు వడ్డించారు నిన్నంతా. నిన్న ఒక్కరోజే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి అదే తంతు. చిరంజీవి గారు ఇదిగో రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఇదిగో చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ సభ్యుడు ఖాళీగా అవ్వగానే, ముఖ్యంగా మొన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయగానే, ఇది విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది చిరంజీవి గారి కోసమే. చిరంజీవి గారు బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అతను ఎన్నికవ్వబోతున్నారు. ఆ తర్వాత చిరంజీవి గారికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే అతివాదులు అయితే ఏకంగా చిరంజీవి గారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటూ కథనాలు వేసేశారు. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, నిన్నగాక మొన్న నేను చేసిన వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. దాంట్లో కూడా చెప్పా, చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడో చెప్పారు. ఆయన రాజకీయాల్లో ఈ నీచమైన రాజకీయాలు, ముఖ్యంగా వాళ్ళని వీళ్ళని తిట్టే రాజకీయాల్లో, ముఖ్యంగా ఈ అవినీతి పరమైన రాజకీయాల్లో ఆయన ఇమడలేరు. ఆయన మనస్తత్వానికి ఇది కుదరని పని అని నేను చెప్పా. ఆయన అందరివాడు అనే విషయాన్ని నేను పదే చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే ఆయన విలువ నాకు తెలుసు కాబట్టి. ఆయన అందరివాడు, అందరితో కలిసిపోయి ఉండే వ్యక్తి కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రారు. మొన్ననే నేను ఒక పోల్ పెట్టా, చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్రపతి అని ఇలా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి అని నా ఛానల్లో పోల్ పెడితే చాలామంది చిరంజీవి గారిని అందరివాడుగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వం ఉంటుంది, ఆ ఉద్దేశంతో ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, తెలియని గుప్తదానాలు ఎన్నో చేశారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక వీడియో కూడా ప్లే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాసిరాజు ప్రకాశం గారు అని చెప్పి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా సీనియర్ మోస్ట్ పాపులర్ సినీ విమర్శకుడు, సినీ జర్నలిస్ట్, ఎన్నో పత్రికలకు అద్భుతమైన పేరున్న వ్యక్తి,
ఎన్నోసార్లు అవార్డులు తీసుకున్న వ్యక్తి, ఫిల్మ్ఫేర్ అవార్డులే కాదు, ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తి వాసిరాజు ప్రకాశం గారు చిరంజీవి గారి గురించి మాట్లాడిన ఒక వీడియో మీకు ఒకసారి ప్లే చేసి వినిపిస్తా చూడండి. చిరంజీవి గారు అంటే అసలు ఏమంటే మొదటి సినిమా ఇందాక మీకు చెప్పాను కదా, చాలా ఆశ్చర్యపోతారండి. ఇతనికి ఉండే ముఖ వర్చస్సుకు, ఇతనికి ఉండే సంస్కారానికి, ఇతనికి ఉండే మంచి మాటకు భగవంతుడు తప్పకుండా ఇతను ఆశీర్వదిస్తాడు, ఇతను చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. అప్పుడు చూసిన చిరంజీవి ఆ రోజు నుంచి మెట్టు జీవితంలో ఇవాళ రోజున నిన్నటికి ఇవాళకి మెట్టెక్కాడే కానీ జీవితంలో ఎప్పుడు తగ్గలేదు. చిరంజీవిలో గొప్ప విశేషం ఏంటంటే మనందరికీ తెలియని గుప్తదానాలు ఎంత చేసి ఉంటాడో నాకు తెలిసినంత వరకు అతను సంపాదించిన డబ్బంతా దానాలకే చేశాడు. కరోనా డేస్లో ఆక్సిజన్ ప్రాబ్లం అంటే ఊరూరికి ఆక్సిజన్ పంపించాడండి. ఇలాంటి చిరంజీవి లాంటి వ్యక్తి ఉన్న ఈ ప్రపంచంలో నేను కూడా ఉన్నానే అని ఒక గొప్ప, దాన్ని ఆనందం అంటారు, గర్వం అంటారు, సంతోషం అంటారు, మీరు ఏ పేరైనా పెట్టండి, ఇక్కడే ఉండాలి చిరంజీవి, ఎప్పటికీ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే చిరంజీవి నాకు కనపడుతూ ఉండాలి అనుకుంటాను. అతను మెగాస్టార్ చిరంజీవి ఉంటారు. అంతకు మించి చెప్పారంటే అతను హ్యూమానిటేరియన్ చిరంజీవి, మానవతావాది చిరంజీవి అండి. ఆయన ఎన్నో సంవత్సరాల కిందటే చెప్పారు, ఆయన రాజకీయాలు నాకు సెట్ కావు, నేను అందరినీ తిట్టలేను, నా వల్ల కాదు, ముఖ్యంగా నేను ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోయాను. అలాగే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ 150th సినిమాకి నేను ఎంటర్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను, కళామ తల్లికే సేవ చేసుకుంటూ పోతానని ఎన్నో సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు అరిగిపోయిన క్యాసెట్ను మళ్ళీ వేసి జనాలకు రుద్ది, ఇదిగో చిరంజీవి గారు రాబోతున్నారు, చిరంజీవి గారు కాపులందరూ ఏకం చేయబోతున్నారు, చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నారు, అలాగే రాష్ట్రపతి కాబోతున్నారు, కేంద్ర మంత్రి కాబోతున్నారు అని రకరకాలుగా నీచంగా, కొంతమంది అయితే ఇంకా చెప్పలేనంత దరిద్రంగా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వీళ్ళందరికీ ఒక షాట్తో చిరంజీవి గారు నోళ్ళు మూయించినట్లుగా నేను అనుకుంటా.